వీకెండ్ కదా పూరి చేయొచ్చబ్బా, చాలా రోజులైంది తినంటే. ఆయిల్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాడు. చిన్నప్పుడు కేజీ పిండి కలిపి పూరీలు తెచ్చి 2 రోజులు తినేవాళ్ళమే. ఆ పుల్లైన ఆయిల్ ఇప్పుడు వచ్చిందా అనేసరికి నోట మాట రాక తల్లిని ఇష్టం ఏమైనా చేసుకోపో అన్నాడు. అంతే ఇంకా గబగబా పిండి కలిపి పూరీలు రుద్దుతానా. పూరీలు ఇంత రౌండ్గా ఎవరైనా రుద్దితే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ అని అనను కానీ బా పర్వాలేదే అంట. ఇదో ఇలాగ రౌండ్గా అట మందంగా లేకుండా పతలంగా లేకుండా పూరీలన్నీ రుద్దుకోవాలా. ఈ లోపు నూనె కానీ పొయ్యి మీద పెడితే రుద్దుకునే లోపు నూనె బాగా కాగుతుంది. ఇంకా పూరీలోకి ఏం చేయాలబ్బా అంటే బొంబాయి చట్నీ చెయ్యి అన్నాడు. నాకు మాత్రం పూరి అనగానే గుర్తొచ్చేది ఎర్రగడ్డ కారం లేదా చికెన్. శనివారం చికెన్ ఎట్టా తినాం కాబట్టి కారం పడతబ్బా అంటే మూతి 30 రంకర్లు పెట్టుకున్నాడు. సర్లే అదెంతసేపులే 2 చేస్తలే అన్నా. నువ్వు చేస్తా అంటే నేనెందుకు వద్దంటా, నువ్వు కానీ నీకెందుకని ఫోన్ ఎత్తుకొని గమ్మని రూమ్లో కూర్చున్నాడు. పూరీలు కాల్చుకునేటప్పుడు ఒకరవ జాగ్రత్తగా కాల్చుకోవాలా. నూనె కానీ కాలు మీద చేయి మీద పడిందంటే చర్రమని పూరి వంగినట్టు వంగుతుంది. అమ్మయ్య పూరీలన్నీ అయిపోయినాయని పక్కన పెట్టి ఒక మిక్సీ గిన్నె ఎత్తుకునే కారం పట్టడానికి. ఇంకా మిక్సీ గిన్నెలో కొంచెం కారం, కొబ్బరి పొడి, ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసి మిక్సీ పెట్టుకోవాలా. చింతపండు వేస్తే కొంచెం కారం నసురు రాకుండా ఉంటుందంట. మిక్సీ దాంట్లోనే ఎర్రగడ్డలు వేసి ఒక్కలొక్కలుగా మిక్సీ పట్టుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. రోట్లో దంచుకుంటే బాగుంటుంది కానీ మా ఇంట్లో ప్రజెంట్ రోడ్ లేదు, అందుకే మిక్సీ గిన్నెలో పట్టినా. అంతే సింపుల్, కానీ పూరీలోకి చాలా బాగుంటుంది. అట్నే ఇంకా బొంబాయి చట్నీ కోసమని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు సన్నగా కరిగి పెట్టుకున్నా. ఇంకా బొంబాయి చట్నీ కోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని తిరువాత వేసుకోవాలా. తిరువాత గింజలు, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి పెట్టుకోవాలా. ఈ హడావిల్లో ఎర్రగడ్డల క్లిప్ ఎత్తి ఎర్రగడ్డలు కొంచెం వేగినాక దాంట్లో ఉప్పు, పసుపు వేసి బాగా వేయించాలా. ఇంతలోపు గిన్నెలో చిన్నగా శనగపిండి తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఉండలు లేకుండా మొత్తం మెత్తగా కలిపి పెట్టుకోవాలా. ఎర్రగడ్డలు వేయగానే దాంట్లో టమాటాలు వేయాలి. టమాటాలు కూడా రొంచేపు వేయించి బాగా మగ్గిన తర్వాత పక్కన కలిపి పెట్టుకుని శనగపిండి నీళ్ళు ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసుకొని ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకొని ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని బాగా మరగనివ్వాలా. ఈ బొంబాయి చట్నీ మాత్రం కొంచెం అనుకొనగ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలా, ఎందుకంటే అది చల్లారిపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అంతే, బొంబాయి చట్నీ కూడా చాలా ఈజీ, తొందరగానే అయిపోతుంది. కానీ పూరీలోకి బొంబాయి చట్నీ ఎర్రగడ్డ కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకేముంది, ఇదండి మా పూరి స్టోరీ. మీకు కూడా నచ్చినట్లయితే కొంచెం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా, ఊరికే అలా చూసి వెళ్ళకుండా.